శరణమయ్యప్ప కొలువైతివా స్వామి అయ్యప్ప వీలకు విలువైతివా స్వామి అయ్యప్ప కొలువైతివా స్వామి అయ్యప్ప వీలకు విలువైతివా స్వామి అయ్యప్ప శబరిమల కొండల్లో అభయములే గుండెల్లో శబరిమల కొండల్లో అభయములే గుండెల్లో శబరిమల కొండల్లో అభయములే గుండెల్లో శబరిమల కొండల్లో అభయములే గుండెల్లో హరిహరులో కటేనందు విలువైతివా స్వామి అయ్యప్ప విలువైతివా స్వామి అయ్యప్ప వైకుంఠాలు కష్టపడుల పేరంటాలు శబరిమల సందుల్లోన చిందులాడెను శాపమూర్తి కైలాసాలు అంబరాన విన్యాసాలు శబరిమల ఛాయల్లోన సానవాడును గుండగాడు స్వామి గుండెకెంత హాని అండపిండమంతా వేదములోని మాట ఏ వేదములేని చోట వేదములోని మాట ఏ వేదములోని చోట నాదమున్న పాట నాదమైన చోట శరణం అయ్యప్ప 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 శరణం అయ్యప్ప కొలువైతివా స్వామి అయ్యప్ప వీలకు విలువైతివా స్వామి అయ్యప్ప కొలువైతివా స్వామి అయ్యప్ప వీలకు విలువైతివా స్వామి అయ్యప్ప దాసోహాలు మనం బ్రహ్మనిచ్చిన మాటే శబరికి జమా ఎన్నలేని ఓంకారాలు కొన్నంబల ప్రాణారాలు పరమాత్మనిచ్చిన మాటే శబరి వర్గమా ఎంత ధన్యమమ్మ శబరి మాత జన్మ బాల బ్రహ్మచారి దైవమైన దానం లయమే ఉన్న చోట హరిలయమే లేని చోట లయమై ఉన్న చోట హరిలయమే లేని చోట లయమే లేని చోట ఆ లయమై ఉన్న పాట శరణం అయ్యప్ప 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 కొలువైతివా స్వామి అయ్యప్ప వీలకు విలువైతివా స్వామి అయ్యప్ప కొలువైతివా స్వామి అయ్యప్ప వీలకు విలువైతివా స్వామి అయ్యప్ప శబరిమల కొండల్లో అభయములై గుండెల్లో శబరిమల కొండల్లో అభయములై గుండెల్లో హరిహరులు ఒకటేనట్టు అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప హరిహరాసుతనే శరణమయ్యప్ప అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం గాలి రంగుల్లో అడవి కొండ భాగంలో అరసిలో వాసంగాని కైమేవో వచ్చిందామయ్యా గాలి రంగుల్లో అడవి కొండ భాగంలో అరసిలో వాసంగాని కైమేవో వచ్చిందామయ్యా అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం పుణ్యమైన నీ కథతో మాల వేసి ముక్కుబడి ఊగరెత్తి వస్తున్నామయ్యా పుణ్యమైన నీ కథతో మాల వేసి ముక్కుబడి ఊగరెత్తి వస్తున్నామయ్యా అమ్మను స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా అమ్మలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము చేయి చాచి పరిమళ నీలమలాయి చాలయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము చేయి చాచి పరిమళ నీలమలాయి చాలయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప 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 అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం సోపానాలకి వచ్చి మొక్కేమయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా సోపానాలకి వచ్చి మొక్కేమయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప భూమికి మేకు కట్టికి ఎత్తుకొని సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప దోషం పోగొట్టి స్వామి మోక్షం ఇవ్వయ్యా స్వామి వెన్నుల వెన్నుల జల్లులతో దోషం పోగొట్టి స్వామి మోక్షం ఇవ్వయ్యా స్వామి వెన్నుల వెన్నుల జల్లులతో స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం రాయి రథంలో అడవి ముళ్ళ బాటల్లో తులసి వాసంగాని కైమేవో వచ్చిందామయ్యా రాయి రథంలో అడవి ముళ్ళ స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఓం స్వామియే
ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం విల్లాలి విరణే శరణమయ్యప్ప. ఓం స్వామి శరణమయ్యప్ప. మళ్ళా అనలేదు మళ్ళా కోసమే. ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం విల్లాలి విరణే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప 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 అంటూనే ఉండాలి. ఓం స్వామి శరణమయ్యప్ప. మొన్న శశాంత్ స్వామితో మేము ఒక పూజ పోయినాం సార్. మేము కూడా 2 సంవత్సరాలు అమ్మా లభదట్ల అడుగుతున్నామ్మా. అయితే స్వామి పూజ చేస్తుండే మేము పక్కకి ఇట్లా భజన చేస్తున్నాం. ఒక ఆయన వచ్చింది స్వామి, ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. ఇట్లా నిండా శాలువ కప్పుకున్నాడు. ఇట్లనే అమ్మ కప్పుకున్నట్టు నిండా శాలువ కప్పుకుని ఉంటాడు. అయితే పక్కకు వచ్చాడు చెప్తున్నాడు, స్వామి చప్పట్లు కొట్టుడు స్వామి, చప్పట్లు కొట్టుడు స్వామి, చప్పట్లు కొట్టుడు స్వామి అని చెప్పేసి అన్నాడు. అయితే నేనేమన్నా పక్క ఆయన చూడలేదు. నేనేమన్నా నువ్వు కూడా కొట్టుగా స్వామి వీధి కాసి రాగా కొట్టుగా అని చెప్పేసి అన్నాడు. అయితే ఏం చేసిండు, శాలువ తీసేసిండు. ఆయనకు 2 చేతుల్లో ఏం కొట్టాలి స్వామి, నాకు భగవంతుడు 2 చేతులు ఇవ్వలేము, లేకపోతే 2 చేతులు అంటే కొట్టుతాడు అని చెప్పేసి అన్నాడు. మనకు 2 చేతులు ఉన్నాయి కదా దేవుడు ఇచ్చిన దానికి ఉన్నాయా. శరణమయ్యప్ప. ఓం విల్లాలి వీరనే శరణమయ్యప్ప. ఓం దివ్యప్రనిటాంబడి కధిపతి శరణమయ్యప్ప. మీరు శరణమయ్యప్ప అంటే నాకు వినబడుతుంది. మీరందరూ కూడా శరణమయ్యప్ప అంటే నాకు వినబడితే ఏమనిపిస్తుంది చెప్పండి. మా వాళ్ళు ఇక్కడ వెనుకతోనే ఉన్నారు అంటుంటారు కదా, ఇంకా నిద్రపోతలేరు, గట్టిగా వెనుకతో ఉన్నారు అంటున్నారు. అందుకే మీరు శరణమయ్యప్ప అంటే నాకు కూడా అరే ఇంత దోషంలో పాటలు పాడాలని అనిపిస్తుంది. అంతేనా కదా. ఒకసారి శరణమయ్యప్ప చెప్పు. స్వామి విల్లాలి వీరనే నవ్వుతావు సందమామ ఓలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ గదిలే. 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 చిరుముని పైదల్లే అది నీ అభిషేకం చుక్కలే పూలుగా మారే. నవ్వుతావు సందమామ ఓలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ గదిలే. నవ్వుతావు సందమామ ఓలే, నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ గదిలే. అందరం కూడా ఒకసారి స్వామి 18 సంవత్సరాల పూజ అయిపోయింది. స్వామి మాది కూడా ఏ ఆటంకం లేకుండా 18 సంవత్సరాలు కాదు 36 సంవత్సరాలు. ఒకసారి 2 చేతులు లేకుండా పైకి ఒకసారి 2 చేతులు లేపు పట్టుకోవాలి అందరు కూడా. స్వామి అన్న స్వామి కింద ఫోన్ పెట్టుకున్నట్టు. కలిగిస్తూ ఉంటాము, దీక్ష చేస్తే కన్నులను చేస్తూ ఉంటాము.
ఉంటావు పూజ చేస్తే కలిగిస్తూ ఉంటావు దీక్ష చేస్తే నువ్వు చేస్తూ ఉంటావు పిలుపు వింటే క్షణములు పలుకుతుంటావు శరణమంటే శని బాణలు మాయ అంటావు పిలుపు వింటే క్షణములు పలుకుతుంటావు శరణమంటే శని బాణలు మాయ అంటావు శతకోటి నీ భక్తుల చూసి లగలేన భక్తులని చూసి శతకోటి నీ భక్తుల చూసి లగలేన శక్తిలని చూసి నమోదాము సతామోలే నమోదాము నమోలంటి గదిలే నమోదాము సతామోలే నమోదాము నమోలంటి గదిలే నమోదాము నమోలంటి గదిలే అశోక్ స్వామి వాళ్ళని బాలని మీరు వాడండి స్వామి మీరు వాడు మీరు వాడు స్వామి शिव शिव हर सुंदरानना 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 हरे शिव शिव हर 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 सुंदरानना 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 भस्मभूषितार सुंदरानना भस्मभूषितार सुंदरानना कालनेत्र मदन मोहन सुंदरानना कालनेत्र मदन मोहन सुंदरानना भस्मभूषितार सुंदरानना भस्मभूषितार सुंदरानना कालनेत्र मदन मोहन सुंदरानना कालनेत्र मदन मोहन सुंदरानना 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 सुंदरानना
సుందరాననా ఓం స్వామి శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప. నాగానమే స్వామి ఇకనైనా మేలుకో స్వామి అయ్యప్ప శబరీష కలియుగమే పిలిచెనురా నాగానమే స్వామి హరిహర సుతనే శరణమయ్యప్ప. అపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఎంత మహిమ అంటే ఇప్పటిదాకా వర్షం వల్లే పూజ అయిపోయేవారికి పూజ మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మం స్వామికి అవభృత స్నానం అంటే మంగళ స్నానం చేపియాలి. వర్షం కూడా సహకరించింది. భగవంతుడిని నమ్ముకొని శ్రద్ధతో చేస్తే అట్లా ఫలితాన్ని చూపిస్తాడు. భగవంతుడు ఉన్నాడా లేదనేది ప్రత్యక్షమైన నిదర్శనం ఇదొకటే కారణం. మీరే చూసుకోండి. అట్లా ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లానే జరుగుతుంది. 7 గంటల వరకు పూజ చేయొద్దు ఆపేసుకుందామని వస్తువులన్నీ లోపల పెట్టేసినాం. ఒక్కసారి పైనకి దండం పెట్టుకొని స్వామి వర్షం దడవని నేను ముద్ద అయిపోని ఏమన్నా కానీ మనం ఈరోజు పూజ చేసుడే ఆపేదేం లేదని చెప్పేసి అయ్యప్పకి దండం పెట్టుకొని వచ్చి చేసిండంటే పూజ పూర్తయ్యే వరకు ఒక చిలుకు కూడా వల్లేదు. పూజ పూర్తి అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. అట్లా మనం ఇప్పటిదాకా కూడా అశోకన్న స్వామి ప్రతి పాట కూడా చప్పట్లు కొట్టుండ్రి స్వామి శరణమయ్యప్పనుడి, చప్పట్లు కొట్టుండ్రి స్వామి శరణమయ్యప్పనుడి. ఊరికి కొడితే స్వాములందరికీ ఏమనిపిస్తుంది అంటే ఈ స్వామితో నేను ఎత్తిగల ఇదే అని పిలిస్తే ఊరికి ఇదేం పడబడతాడు అని అంటారు. కానీ ఆ స్వామి శరణమయ్యప్ప నామస్మరణ అంటే మనకే పుణ్యం వస్తుంది, మనకే ఫలితం వస్తుంది. అలా అనడం వలన మనకే మంచి అయ్యప్ప స్వామి అనుగ్రహం లభిస్తుందని మాత్రం మనం అనుగ్రహించం, ఆలోచించం. అట్లా చప్పట్లు కొట్టమంటే ఏ ఊరికి ఏం కొట్టాలని అంటాం. మనకేమైనా షుగరు బీపీ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని కారణాలకు డాక్టర్ కొన్ని చిట్కాలు చెప్తాడు, అప్పుడు కొట్టాల్సి వస్తే చూసాం. అట్లాంటి అయితే తృప్తి చెందుతుంది. కానీ ఇట్లాంటి కొట్టడం వల్ల మన శరీరంలో కొన్ని కదలికలు వస్తాయి, దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. చప్పట్లు కొడితే ఒక మంచి ఫలితం వస్తుంది అనే దానికి మాత్రం మనం కొట్టాం. ఎవరు ఏది చెప్పినా కానీ మన మంచి కోసము, మనం అభివృద్ధి చెందడం కోసము, మనలో బాగు కోసమే చెప్తారు. అందులో అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి అక్షరంలో, ప్రతి పూజలో మనకు ఉపయోగపడే విధంగా మనకు సంబంధించిన విషయం ఉంటుంది తప్ప వేరేది ఏముండదు. మీరు గమనించండి, ఏ పూజ చేసినా ఏది చేసినా మనకు అందులో ఒక అవసరమయ్యే పని చేస్తాం. అందులో సైంటిఫిక్ పరంగా అనుకోండి, శాస్త్ర పరంగా అనుకోండి, ధర్మం పరంగా అనుకోండి, ఏదైనా సరే ఒక పూజ చేస్తున్నామంటే అన్నిటికీ అనుసంధానం కలిపే ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు మనం ఒక మంత్రోచ్చారణతోని కొన్ని నీళ్లను జలంని కలశాలలో ఆవాహనం చేసుకున్నాం. అవి చేయడం వల్ల మనకు బ్రహ్మం స్వామికి ఇప్పుడు మంగళ స్నానం అని చేపిస్తున్నాం. అవి పోయడం వల్ల మనకి ఏం ఫలితం వస్తుందంటే ఆ మంత్రోచ్చారణ చేసిన ఫలితాన్ని, ఆ మంత్రాన్ని, ఆ నీళ్ళ జలాన్ని మనము ఒక నదీ క్షేత్రానికి వెళ్ళి నీళ్లు తీసుకురాని పరిస్థితి ఉన్నా, కొన్ని నదులు పుణ్యక్షేత్రాల నుంచి తీసుకురాని పరిస్థితి ఉన్నా, ఇలా దేవతల యొక్క ఆవాహనం ఆ కలశంలో చేసుకొని ఆ నీళ్ళని ప్రోక్షణ చేయడం వల్ల మనిషి కొన్ని జన్మలలో ఒక 10 జన్మలలో ఎలాంటి పాపాలు చేసినా, ఎలాంటి దోషాలు చేసినా గానీ ఈ మంగళ స్నానం, అవభృత స్నానంతో ఏదున్నా తొలగిపోయి
భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఒక చక్కని అవకాశం ఇవ్వడం. కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటుంది. వివాహం అయిన తర్వాత వివాహం నుంచి 25 సంవత్సరాలకు కానీ 50 సంవత్సరాలకు కానీ 60 సంవత్సరాలు ఇలా షష్ఠి పూర్తి కార్యక్రమాలు కొన్ని చేసుకుంటూ వస్తాం. అప్పుడు కూడా భగవంతుడి అనుగ్రహం పొందడానికి చేసే బాధ్యతలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మంగళ స్నానాలు చేసుకొని ఆ దంపతులిద్దరు కూడా మళ్ళీ వివాహం చేసేసి ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది, తులాభారం చేయడం జరుగుతుంది. అందులో భాగం ఏ విధంగా ఉంటుందో ఈ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఈ 18 సంవత్సరాలు మాల వేసుకున్న స్వామికి ఒక్కొక్క మెట్టును ఎక్కినా కొద్దీ ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క చెడు గుణాన్ని మానేసుకుంటూ 18 మెట్లు 18 సార్లు మాల వేసుకున్న తర్వాత మనిషి పూర్తిగా తత్వమసి. శబరిమల వెళ్తే అక్కడ మెట్లు ఎక్కగానే ఫస్ట్ బోర్డు కనిపించే తత్వమసి. ఎందుకు? అయ్యప్ప నీవే నాలో ఉన్నావు అని చెప్పడానికి తత్వమసి. నాకు ఇంకా నువ్వు తప్ప వేరే అనుగ్రహము వేరే ఏది లేదని చెప్పి చూపించుకోవడానికే ఆ 18 సంవత్సరాలు మాల అయిపోయిన తర్వాత ఈ మంగళ స్నాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. చాలా అరుదు ఇట్లాంటి మంగళ స్నాన కార్యక్రమాలు కానీ ఆ యొక్క గురుస్వామి ఏదైతే అసలు అయ్యప్ప స్వామి దీక్షలో 1 నుంచి 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు గురుస్థానాన్ని లేదు. గురుస్థానం అనేది 1 నుంచి 18 సంవత్సరాలు అయ్యే వరకు గురుస్థానం అనేది లేదు. మనం సహజంగా అందరూ 5వ పేరు స్వామి గురుస్వామి కాగానే ఎర్ర కండవ చేసుకొని తిరిగేస్తుంటారు. కానీ అయ్యప్ప దీక్షలో కానీ ఏమైనా నియమం ఉందంటే 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని మంగళ స్నానం చేసి ఏదైతే గురువుతోని ఉపదేశం తీసుకుంటామో ఆ రోజు నుంచి ఆయన గురుస్థానాన్ని పొందినట్టు. అప్పుడు గురుస్థానం పొందినప్పుడు అప్పుడు ఎర్ర వస్త్రాలు కట్టుకోవడానికి అర్హులైతారు, అప్పుడు మాలధారణ వేయడానికి అర్హులైతారు, ఇరుముడి కట్టడానికి అర్హులైతారు, ఎవరికైనా దీక్షను ఇవ్వడానికి అర్హులైతారు. ఇట్లాంటి అన్ని పాటించడానికే ఈ 18వసారి దీక్ష తీసుకున్న తర్వాత ఉపదేశాన్ని ఇవ్వడం. అప్పుడు ఉపదేశం తీసుకున్నాము, అప్పుడు 18 సంవత్సరాలు పూర్తయిందంటే ఎర్ర కండుకాలు వేసుకోవచ్చు, ఎర్ర వస్త్రాలు ధరించవచ్చు. ప్రతి ఒక్కటి కూడా అయ్యప్ప సంబంధించిన బోధన కానీ లక్ష్యాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ గురుస్థానాన్ని కానీ ఆ అయ్యప్ప పూర్తిగా పొందినట్టు. అట్లాంటిది ఈరోజు మన బ్రహ్మం స్వామి కూడా మంగళ స్నాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి గురువులు 18 సంవత్సరాలు పూర్తయిన అయ్యప్పలందరూ కూడా ఇక్కడికి వస్తే మన బ్రహ్మం స్వామికి అవభృత స్నానం చేసుకోవచ్చు. అలాగే బ్రహ్మం స్వామి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. లేవండి అయ్యప్ప 18 సంవత్సరాలు పూర్తయిన అయ్యప్పలందరూ కూడా లేవండి దయచేసి. ఓం శ్రీ స్వామి హరిహర సుతనే ఓం శ్రీ స్వామి మేధాస్వర్చత అర్చంద పత్రగావత పూర్ణ దృష్టివర్చత అర్చత ప్రార్చత. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిస్సేదసాదనం. మహాగణపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మెల్లిగా సన్నగా ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానాం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునః రాజావత్యం పవిత్రో చతోధ్యావకం హిరణ్మయో తేన బ్రహ్మ విదోమయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునేతే సహమా పునాదు సోమస్వస్యావరుణస్య బీజా యమో రాజా ప్రవితా పునాదు మాం జాతవేదా మూర్జయంతా పునాదు. ఓం ఆపో ఇష్టామయ భువాదానభూర్జే దదాతనః మహేరణాయక్షజే యోగశివతమోరసస్తస్య భాజితనః వృషదేరవ మాతరః తస్మానరంగవామగో యస్య క్షయా జనవదా ఆపో జనయథా జనః.
शञ्चमे मयच्चमे प्रियञ्चमे नु कामच्चमे कामच्चमे सौमनसच्चमे भद्रञ्चमे श्रेयच्चमे वस्यच्चमे सच्चमे भगच्चमे द्रविणञ्चमेन्ताजमे धत्ताजमे क्षेमच्चमे धृतिच्चमे विश्वञ्चमे महच्चमे संविचमे ज्ञात्रञ्चमे सौच्चमे प्रसौच्चमे शीरञ्चमे लयच्चमावृतञ्चमे कृतञ्चमे क्षञ्चमे नामयच्चमे जीवादुश्चमे दीर्घायुष्वञ्चमे नवित्रञ्चमे भयञ्चमे सुगञ्चमे शैनञ्चमे सुषाचमे सुधिनञ्चमे ఆ పూలదండ స్వామి వారి పైన వేయండి. బ్రహ్మం స్వామి పూలదండ వేసేయండి. ఆ వస్త్రం పైన కప్పుడు మహేష్ స్వామి కప్పుడు వేసేసేయండి మొత్తం. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానా పునతే సదా తేన శాస్త్రధారేణ పావమాన్య ప్రంతమాం రాజాపత్యం పవిత్రో శతాధ్యామక విరన్మయో तेन ब्रह्म विदो वयं भूतं ब्रह्म मुनिमित्रस्तुते सामा पुनातो सोमस्वस्यावरणस्य मीड्या यमो राजा प्रवेदा पुनातु मां जातवेदा मूर्छयन्ता पुनातु ఒట్టు పెట్టండి. ఒట్టు చెప్పి వస్త్రాలు కొత్త వస్త్రాలు కొత్త ధోతి వస్త్రము अभिवस्त्रान् सुवसना निरुषाभिदेनो सुदगा पूयमानः अभिचन्द्रावर्तमेनो हिरण्या विश्वान् रथिनो देव सोमः. స్వామి అది కూడా వస్త్రం కప్పండి. ఎర్ర వస్త్రం కప్పండి. పైనుంచి కప్పండి. ఓం अग्निर्वसिजर भवादित्यादिव तेजोर्भवा विष्णोर्श्रीमान् भवा इमे श्रिये पद्महस्ते सुगन्धे पक्षस्थले पुण्यसुजायमाने प्रबोधमाने रविमन्यमाने पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घामायुः शतमानं भवति सदाय पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. नमस्कारं చేసుకొని బ్రహ్మం స్వామి లేచి వస్త్రాలు కట్టుకొని ఈ లోకాన సృష్టించినాడు చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ లోకాన సృష్టించినాడు ఈ లోకాన సృష్టించినాడు ఈ లోకాన సృష్టించినాడు బ్రహ్మయ్యా 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 బ్రహ్మయ్యా. పూలెన్ను పూచే పొదరిల్లలోనా పూచే పొదరిల్లలోనా పూలెన్ను పూచే పొదరిల్లలోనా పూలెన్ను పూచే పొదరిల్లలోనా గుడిలోన కొన్ని జనలోన కొన్ని గుడిలోన కొన్ని పూలెల్ల పూచే పొదరిల్లలోనా పూచే పొదరిల్లలోనా
చేశాడు బ్రహ్మ మట్టి బొమ్మ లోకాన సృష్టించినాడు ఈ లోకాన సృష్టించినాడు ఈ లోకాన సృష్టించినాడు కలిగిన నాడు అందరు కలరు కలిగిన నాడు అందరు కలరు పోయే నాడు కడవే నీవు కలిగిన నాడు అందరు కలరు పోయే నాడు కడవే నీవు రాసాడు బ్రహ్మరామ రాసాడు బ్రహ్మరామ రాసాడు ఆ బ్రహ్మరాత చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ లోకాన సృష్టించినాడు ఈ లోకాన సృష్టించినాడు ఈ లోకాన సృష్టించినాడు బ్రహ్మయ్యా 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 ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధాస వర్చద అర్చద ప్రార్చద ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోయితః ఏ భూతానామధిపతయో విశాఖస్తపర్దినః ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు వివదోజనానో అందరు కొబ్బరి చెట్టు పట్టుకొని గురుస్వామి ముందరండి మీరు ఆయన గురుస్వామి అందరు చెట్టు పట్టుకొని అందరు స్వామి చేతిలో పెట్టండి యా ఫలనీర్యా ఫలా పుష్పాయాచ పుష్పిణీః నిలబడదు బ్రహ్మం స్వామి నిలబడి తీసుకో బృహస్పతి ప్రచోదా సానో మంచంద్వగుం అసహ ముద్ర కొడి ధ్రువన్వే రాజా వర్ణా ధ్రువంతేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ స్వామి వచ్చిన అయ్యప్పలందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి బ్రహ్మం స్వామికి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి అందరూ కూడా హరిహరాసుదనే సర్వాపరాధ రక్షకనే శ్రీ స్వామి
స్వాములందరికీ సంవత్సరం స్వామి. నేను 18 సంవత్సరములు మాల ధరించి శబరయాత్ర చేసి చాలా ఇప్పుడు దాకా ఒక దివ్యంగా జరిగింది. నేను మాల వేసుకున్న టైంలో నా అనేది ఏదీ లేదు. నేను క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను. మాల వేసుకోక ఒక సంవత్సరం ముందు ఒక 2 సంవత్సరాలు గురుస్వామి కోసం ఇది దింకాను. అప్పుడు నా జీవితం అంటే ఏందో నాకే అర్థం కాలేదు. ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాలేదు. ఎవరిని ఏం అడగాలో తెలియలేదు. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది అక్కడ అంతవరకు నీ ముందు. కానీ వచ్చి 10 సంవత్సరాలు అయినా కూడా నాకు గుర్తింపు లేదు. నవ్విపేటలో నా దందా ఏందో నేనేందో ఉన్నాను. కానీ ఆ పరిస్థితిలో నాకు కొంత ఆర్థిక పరిస్థితి కానీ ఏ విధంగా కానీ నాకు కొంచెం బాధ కలిగింది. చాలా బాధ అంటే చాలా లోతులకే పోయింది. ఆ పరిస్థితుల్లో ఒక టైంలో నాకు ఏమని అనిపించింది, ఏమైంది నాకు తెలియదు. మాలేసుకుంటే అన్నా నేనేమన్నా ఒక దారికి వస్తానేమనేది ఒక అనిపించింది. సరే మాల వేసుకున్నాం కదని చెప్పేసి గురుస్వామి కాడికి పోతే ఏ గురుస్వామి అడిగినా 5,000 10,000 అని చెప్తున్నారు. మన కాడ 1000 రూపాయలు పెట్టే స్తోమత లేదు ఆ రోజు. అంటే ఎంత కృష్ణ పరిస్థితిలో ఉన్నానో అందరికీ అర్థమై ఉంటుంది. కానీ అప్పుడు నేను ఏదో చిన్నగా వారం లేక సామాన్లు అమ్ముకుంటున్నాను. నా గురుదేవులు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. స్వామి నాకు ఆర్థికంగా చాలా బాధగా ఉన్నాడు. ఆ గురుస్వామి అప్పుడు మాల్లో ఉన్నాడు. ఏమైంది స్వామి అంటే ఇట్లా సంగతి అని చెప్పాను. స్వామి నీతోటి ఎంత అవుద్ది అన్నాడు. అంతే 10,000 అవుతాయా 20,000 అని చెప్పలేదు ఆ గురుస్వామి గారు. నీతోటి ఎంత అవుతుంది స్వామి అంటే నాతోటి ఒక 2,000 1,500 కంటే ఎక్స్ట్రా కాదు స్వామి. ఎవరిని అడిగినా కూడా 2,000 3,000 అంటున్నారు. 20,000 10,000 5,000 అంటున్నారు. నాతోటి కాని పని అది. మరి ఎట్లా గురుస్వామి అంటే స్వామి నువ్వు మాల వేసుకుంటావని 3 సార్లు అడిగాడు. వేసుకుంటావు స్వామి అన్నాను. అయితే 2,000 చూసుకుంటే చాలు స్వామి అన్నాడు. అంటే ఆ రోజు నాకు ఆ అయ్యప్ప 6 రూపాయలు అక్కడ పంపించాడు. 6 రూపాయలు అక్కడ 2,000తోనే నాకు పని స్టార్ట్ అయింది గురుస్వామితో పరిచయము. కానీ అక్కడి నుంచి 1 సంవత్సరం మాలేసాను. కానీ ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటే ఇంట్లో కావచ్చు మనకి కావచ్చు మాలేసుకున్నప్పుడు 5,000 ఖర్చు అవుతుంది స్వామి. ఎవరికన్నా ఏదైనా ఉంటే వస్తాయని చెప్పేసి పిల్లలకి ఫీజు వస్తుంది అది అని చెప్పేసి 1 సంవత్సరం మాలేసాను. అయితే ఆ సంవత్సరం పడ్డది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోవడం సంఘటన. ఆ సంవత్సరంలో పెద్ద అసలు ఎంత వచ్చిందంటే అందరి ముందు బతికిన కనుకంటే అంత గౌరవం అయిపోయింది. నేను అప్పుడు అనుకున్నాను అయ్యప్ప నా జీవితం ఉన్నన్ని రోజులు నా జీవితం అనేది నీ పాదయాత్రకే నా అంకితం అని చెప్పేసి అనుకొని మాల వేసుకున్న మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు అంటే 17 సంవత్సరాలు ఏకదాటిగా అయ్యప్పను నడిపించాడు. నన్ను భుజం తట్టి ఈ రోజు ఆపద వచ్చింది అయ్యప్ప అంటే రేపు పొద్దున్న నేను ఉన్నానన్నాడు. కానీ ప్రతి ఒక్క అయ్యప్ప కూడా సంకల్పం గట్టిగా ఉండి అయ్యప్పని నమ్మి చేస్తే ఎదురుండదు. కానీ ఒక్కరోజు పెద్దవాడు కావు. పుట్టినవాడు ఏమంటే పెద్దవాడు కాడు. 9 నెలల తల్లి కడుపులో ఉండాలి. తర్వాత విద్యాభ్యాసానికి వచ్చాక 5 సంవత్సరాలు రావాలి. 5 సంవత్సరాలు వచ్చినాక మనకి ఒక ఇల్లు ఏర్పడాలంటే 25 సంవత్సరాలు రావాలి. కానీ అంత తొందరగా ఒక్కసారి 25 సంవత్సరాలు మనిషి కావాలంటే కాదు. గురుస్వామి ఆధ్వర్యంలో మంచిగా మాల చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా మంచిగా అవుతాడు. అది దాంట్లో సందేహం లేదు. అయితే ఇంకొకటి నేను 3వ సంవత్సరము మాల ఇక్కడ వేసుకున్నప్పుడు నేను ఒక్కడనే పీఠం పెట్టుకుని ఇంటికాడ అక్కడ ఎవరు పరిచయం లేదు. ఈ మాల వేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు నా ఇంటికాడ పీఠం పెట్టుకున్నా. 3వ సంవత్సరంలో నరిపేట స్వాములందరూ నాకు కలిశారు. స్వామి ఇంటికాడ ఎందుకు పెట్టుకుంటారు స్వామి అందరం ఒకటి అని చెప్పేసి సంజీవ్ స్వామి కూడా నన్ను మారేడు టెంపుల్ అన్నాడు. స్వామి ఈ సంవత్సరం అంటే పెట్టుకున్నాము మళ్ళా సంవత్సరం అంతా మాతోనే కలిసిపోమని గురుస్వామి గారు చెప్పారు. సరే అదే పాటలో నడిచాను. ఇప్పుడు దాకా అయ్యప్పలు అందరూ కూడా నన్ను అందరికీ ఆప్యాయత చూసుకున్నారు. అందరూ నన్ను గౌరవించారు. ఒక బ్రహ్మస్వామి అంటే అందరూ కూడా ఒక విధిగా చూస్తారు. అరే బ్రహ్మస్వామి అంటే అది మనం చెయ్యాలా అనేది ఒక సంకల్పం. ఈ రోజు కూడా ఈ విజయానికి మా తోటి మాల వేసుకున్న కన్యస్వాములు కానీ కట్టి స్వాములు కానీ గంట స్వాములు కానీ గురుస్వాములు కానీ అందరూ సహకరించి మేమున్నామని చెప్పి ఎన్ని తట్టి ఇవాళ ఈ పడిపూజ చేశారు. నేను పడిపూజ చేయాలనుకోలేదు. ఈ గుడికి అర్చకులు మన జోషి గారు
గురుస్వామి గారు. అయితే నేను ఏమి అని అడిగానంటే ఈ మాల నేను ఇంటికాడ పడిపోయింది, అభిషేకాలు చేద్దాం అనుకుంటున్నా స్వామి, మరి డేట్ ఒకటి ఇవ్వని మన శశాంక్ జోషి గారిని అడిగాను. ఏం బ్రహ్మస్వామి, నువ్వు ఇన్ని రోజులు గుడికాడనే చేసావు, గుడికాడనే ఉన్నావు కదా, నీకు ఆడకంటే ఖర్చు తీరికే పెద్ద ఎక్కువ కాదు, నేను ఏదో చేస్తాను, నువ్వు పడే చేయాలన్నాడు. అది అయ్యప్ప కనిపించింది మాట, నాతో వచ్చింది కాదు అది. అంటే ఆ రోజు సరే స్వామి నువ్వు చెప్పినట్టే నేను మరి అని చెప్పాను. ఆయన డేట్ నిర్ణయించాడు, అదే ఒకటైంది. అంతేగాని మీరు మాలేసుకున్న అందరూ కూడా మంచిగా మాల ధరించండి, ప్రతి సంవత్సరము శబరయాత్ర చేయండి. శబరయాత్ర చేస్తేనే మనకి ఫలితము, అన్నీ కూడా బాధలు కూడా తొలుగుతాయి అందరికీ. అయితే ఇంకోటి, మా గురుస్వామి గారికి నేను జీవితాంతము రుణపడి ఉంటాను. ఇంకోటి రెండోది, మన ఈ సన్నిధానంలో ఉన్న ప్రతి అయ్యప్పకు కూడా నేను అలాగే రుణపడి ఉంటాను. నా జీవితం అన్న రోజులు ఎవరిని మర్చిపోను, ఎవరికి కూడా హాని చేయనని నేను ఈ విధంగా నేను చెప్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు బ్రహ్మం గారి యొక్క 18 సార్లు ఆయన, అంటే ఒకసారి తప్పి మిగతా కంటిన్యూగా 18 సార్లు చేసిందంటే మనం మాల వేసుకున్న వాళ్ళమే కాదు, మన ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా మాల వేసుకున్నట్టే 41 రోజులు. ఎక్కువ భయంతో దీక్ష చేస్తారు. వాళ్ళ సంకల్పంతో మనం ఈ దీక్ష పూర్తి చేసుకుంటున్నాం. అయితే నా యొక్క కోరిక ఏంటంటే, ఇప్పుడు వేసుకున్న మాలాదారులందరూ కూడా ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్క స్వామి కూడా 18 సార్లు కంపల్సరీ వేసుకోవాలనే అవకాశం ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు 18 సార్లు మాల వేయడం అంటే ఆ భగవంతుడు మనకు పూర్వజన్మంలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అవకాశం దక్కుతుంది. దయచేసి ప్రతి ఒక్క స్వామి కూడా ఆ 18 సార్లు వేయడానికి మీరు మనస్ఫూర్తిగా మాల వేసినప్పుడు ఖచ్చితంగా దీక్ష పట్టుదలతోటి చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయాన్ని మనం కట్టుకున్నామంటే మన నవీపేట్ గ్రామ ప్రజలు కానీ, భక్తులు కానీ, అట్లాగే ఇక్కడ ఇచ్చినటువంటి స్థలదాత బన్సీ గారు కానీ మనం అందరము వాళ్ళకు రుణపడి ఉంటాం. అయితే 2013 ఫిబ్రవరి 15 మనం ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్నాం. అయితే దీనికి మన ప్రధాన అర్చకుడైనటువంటి శశాంక్ స్వామి తను ఎంతో స్ఫూర్తితో మనందరికీ ముందు నడిపించడానికి ఆ అయ్యప్ప స్వామి మనకు తనని ఇక్కడ పూజారిగా నియమించినట్టు అనిపిస్తుంది. మీరు చూసుకుంటున్నారు అనుకుంటా. ఎందుకంటే తను రావడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్క స్వామి మాల వేయడానికి బ్రహ్మం గారు చెప్పినట్టు లేదు, ఇంత ఖర్చు కాదు, ఇంత ఏదో చేసేద్దాం అంటే మనకు ఖర్చు స్వామి చెప్పినట్టు ఇంతకుముందు అలా అనుకుంటూ బాగానే ఖర్చు అవుతుందని. అయితే ఒకటి స్వామి, మనం మాల వేసుకున్నామంటే ఒక 5గురికి మనం ఇంటిలో భిక్ష పెడితే సరిపోతుంది. ఒక 5గురికి మనస్ఫూర్తిగా ఒక 5గురికి భిక్ష పెడితే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా మనం శబరిమల యాత్ర మనం స్వామి మేము వెళ్తాము, మాకు ఏదో ఒకటి ఇయ్యు అని అంటే ఆ అయ్యప్పకు మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా ఆ అయ్యప్ప శబరిమల వెళ్ళడానికి దారి చూపిస్తాడు. తను చెప్పినట్టు గురుస్వామి, ఆ గురుస్వామి అంటే అయ్యప్ప. మనము మన యొక్క సంకల్పము కరెక్ట్ ఉందంటే అయ్యప్ప స్వామి మన ఇంటున్నట్టు. ఎందుకంటే ఈరోజు నేను 24వ సంవత్సరం వేసుకున్నానంటే ప్రతి సంవత్సరము డైలీ అయ్యప్పనే గుర్తుకొస్తాడు. నేను నైపేట్కి వచ్చినాక రోజు అయ్యప్పని చూడకపోతే నాకు మనసు పట్టది. అంటే అది మనం మారుతున్నామా లేదా అంటే ఒక సంవత్సరం మనం మాలేస్తున్నాం, 2వ సంవత్సరం మాలేస్తున్నాం, మనం ఎంతవరకు మారుతున్నాం అసలు? మనం ఇతరులను మారడానికంటే మనం మారుతున్నామా లేదా అన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి మన ఇంట ఉండి నడిపిస్తాడు. మనము తప్పు చేయనంత వరకు ఈ అయ్యప్ప దీక్షలో మన మనసుకు అది అయ్యప్ప వెనుక నుంచి ఒక చాక్తోటి వెనుక నెట్టు కొట్టినట్టే ఉంటాడు. అంత భయము అయ్యప్ప దీక్ష అంటే. దయచేసి స్వాములందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క స్వామి 18 సార్లు ఇక్కడిని
మాల పూర్తయి పడిమెట్లు ముట్టియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే బ్రహ్మయ్య గారు 18 సార్లు ఆయన పూర్తి చేసినందుకు మా ఆలయ కమిటీ నుంచి చిన్నగా మేము సన్మానం చేయడానికి కోరుకున్నాం. స్వామి శరణమయ్య. ఒక నిమిషం స్వామి మాట్లాడు. స్వామి మా గురుస్వామి గారు 18వ సంవత్సరము పెద్దపాదము జ్యోతి దర్శనానికి వెళ్ళిన ఆ పుణ్యమే మా గురుస్వామి గారు 18వ సంవత్సరము వాళ్ళ భార్య కన్యాస్వామి శబరిమల అయ్యప్ప టెంపుల్లో ఆ దివ్యపది నెట్టామడి భార్యాభర్తలు ఒక్కసారి పీట మెట్లు ఎక్కాలంటే అది అయ్యే పని కాదు. ఇది మొత్తం కూడా 18 సార్లు జ్యోతి దర్శనాన్ని చేశాడు కాబట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు మా అందరికీ చాలా మంది ఉన్నాం 20 సార్లు 30 సార్లు అని, కానీ ఒక్కసారి 18కి కన్యాస్వామి భార్యగా రావడం అంటే అది చరిత్రలో నాకు తెలిసిన కాడికి 100 కాదు 1000 మందిలో ఒకరు కూడా అట్లా దొరకదు. ఆయన స్ఫూర్తి నాకు ఇవాళ నాకు ఇంత దారికి తీసుకొచ్చింది. నేను ఒకటే చెప్పాడు గురుస్వామి, స్వామి మాల వేయాలనుకుంటే వేస్తే నువ్వు శబరిమల పోయి జ్యోతి దర్శనం చెయ్యి, లేకపోతే ఇంటికానే ఉండు అని ఒకటే మాట చెప్పాడు. మీరు కూడా అట్టే పాటించండి, పెద్దపాదం చేసేసి జ్యోతి దర్శనం చేసుకోండి స్వామి. అందరూ కూడా స్వామి శరణమయ్య. నిరుషాభిదేనో సుధగా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యా విశ్వాన్ రథినో దేవ సోమః. వస్త్రాహం స్వసనాలిరుషాభిదేనో సుధగా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యా విశ్వాన్ రథినో దేవ సోమః. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. బదలటాంబడి గదిపతి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన బ్రహ్మం స్వామి గారు ఓం విల్లాలి వీరడే శరణమయ్యప్ప. సూరు సూరు శబరికొండ ఊరు భక్తుల నడుమాయి అప్ప సూరు. సూరు సూరు శబరికొండ ఊరు భక్తుల నడుమాయి అప్ప సూరు. శబరికొండ ఊరు భక్తుల నడుమాయి అప్ప సూరు. సూరు సూరు శబరికొండ ఊరు భక్తుల నడుమాయి అప్ప సూరు. కోటొక్క సాములు తల్లి మల జగన్న సాముల పేరు
శరణయ్యప్ప
శరణమయ్యప్ప ఇల్లాలి వీరయ్య శరణమయ్యప్ప సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు ఓం శ్రీ స్వామియే పరిమళ శోభిత ప్రియనే స్వామియే రాజాదిరాజాయ సుప్రజాయ నమో విష్ణువే కృమహే సమే కామాన్ కామాయ పుణ్యో కామేశ్వరే ఈశ్వరాదాతో హేరాయ వైశ్వనాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రణో నమః అంతఃశరతి భూతేషు బ్రహ్మాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్వమజగదాస్వమింద్రస్వగం సత్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం విలాపతి సంతదా బాబోజస్వం బ్రహ్మోత్సవం విష్ణవే చరణ్ నిరవధి యజ్ఞో వై విష్ణు యజ్ఞయేవాన్మద ప్రతిష్టతి రోధజోదే విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా కృష్ణాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తస్య ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో సాయంకాల భజన సర్వాత్మ ధర్మశ్రీ పూర్ణపుష్కలాభాసమేత శ్రీ ధర్మశాస్త్ర దేవతా చరణార్పణమస్తు సుప్రేకా సత్పదన్నవరదా నమస్కారాన్ స్వామికాయే వాచా మహేంద్రియవ ప్రధ్యాత్మనావా ప్రకటే స్వాహా కరోయేతశరం పరస్మై నారాయణాయ సమర్పయామి నమస్కారాన్ కరోమ శ్రీ స్వామియే హరిదీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుకం స్వామి నర్తనాలసం అరుణ భాసురం స్వామి భూతరాయ
స్వామి శరణమయ్యప్ప ప్రణయ సత్యకం స్వామి ప్రాంశికం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప గుణాచితం స్వామి దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భయావకం స్వామి బాహుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవలవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కలమృదుస్మితం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలవకేసరీ స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీజనప్రియం స్వామి చింతితప్రదం శృతివిభూషణం స్వామి సాధుజీవనం శృతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప లాలి పరమానంద రామ గోవింద అన్న
స్వామి వాళ్ళు ఉన్నారు సివిల్ పెట్టేసుకో స్వామి మీరికి ఎందుకు వస్తారు చిన్న క్లాస్ స్టార్ట్ అయింది అగ్నిగుండం. హలో, స్టార్ట్ అయింది అగ్నిగుండం అంటున్నా. చాలా అయింది అగ్నిగుండం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు గుడి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. రావనా? హలో, ఇప్పుడు బయలుదేరుతున్నాం గుడికి వెళ్ళి. ధర్మాబాద్ కాదు, రవిపేటకి వెళ్ళి వెళ్తున్నా. నాకు అర్థమైపోయింది. ఆయన ఏం స్వామి 3 గంటలకు మళ్ళీ కార్యక్రమం ఉంది. మళ్ళీ ఫ్రెండ్ గృహప్రవేశం ఉంది. స్వామి శరణమయ్యప్ప. సమస్త హిందూ బంధువులకు కార్తీక మాసం రాగానే విశేషంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ దీక్ష స్వీకరించేసేసి వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరం నడుస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన నవీపేట అయ్యప్ప స్వామి దేవాలయం నందున మహావైభవపేతంగా శ్రీ అయ్యప్ప స్వామి వేడుకలు ఈరోజు మన గ్రామం నందున ఆరట్టు మహోత్సవము ఊరేగింపు అయ్యప్ప స్వామి వారిది నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అయ్యప్ప స్వామికి ఉత్తరా నక్షత్రం విశేషంగా అయ్యప్ప స్వామికి సంబంధించి స్వామివారికి ఆరట్టు మహోత్సవము, ఉదయం వేళ నవవిధ అభిషేక కార్యక్రమం, అలాగే గణపతి హోమము, ఈ విధమైన వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం మన అయ్యప్ప స్వామి దేవాలయం నందున 18వ సంవత్సరము నారీకేర స్వామిగా పూర్తి చేసుకుంటున్న గురుబ్రహ్మం స్వామి విశేషంగా 18 మహాపడి పూజ కార్యక్రమం, 18 మెట్ల మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ అన్న, పడి పూజ అన్న చాలా వైభవము, చాలా విశేషం. కాబట్టి అలాంటి కలియుగ దైవమైన శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనధాన్యాలతోని సంతోషమైన జీవితాన్ని ఆ ధర్మశాస్త్రం అందరికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.